హలో అండి. ఈరోజు నేను ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను. ఆ డిజైన్‌కొచ్చేసి ఇట్లా రింగ్స్ కావాలండి. ఇవి 2 బీడ్స్ అండి. ఇవి కావాలి. డిజైన్ ఎలా వేయాలనేది చూపిస్తాను. ప్యాడ్‌కి 8 లైన్స్ చుట్టుకొని దాన్ని ఒక నీడిల్‌లోకి ఎక్కించుంచుకోవాలండి ఇలాగా. ఇప్పుడు డిజైన్ ఎలా వేయాలనేది చూపిస్తాను. దీనికి మొత్తం కలిపి ఒక నాట్ వేసుకోండి. తీసుకొని ఇక్కడ హోల్ ఉంటుంది కదండీ! ఈ హోల్‌లో నుంచి ఇలా తీయండి. ఇప్పుడు దీని మధ్యలో నుంచి ఇట్లా ఇలా అనేసేయండి. ఇట్లా పెట్టేసి మనకి ముడి ఉంది కదా! ఈ ముడంతా కూడా కవర్ అయ్యేలాగా అంటే బ్యాక్ సైడ్‌కి వెనక్కి నెట్టేసి ఇప్పుడు మనము అల్లుకుంటూ వెళ్ళాలి. ఇలా మెలిక వేసుకొని ఇలా చుట్టూ అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా ఏదైనా దారపు పోగులొస్తే నీట్‌గా లాగండి ఇవన్నీ. ఇట్లా ఈ రింగ్ అంతా కూడా అల్లుకొని మళ్ళీ ఇక్కడికి రావాలండి. నేను అల్లి చూపిస్తాను. ఇలా మనము రౌండ్‌గా అల్లుకున్నాం కదండీ! మళ్ళా మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి రావాలన్నమాట. అక్కడికొచ్చిన తర్వాత దీన్ని ఇలా మనం వెనక్కి తిప్పేసుకొని ఇలా పైన ఇది ఉంటుంది కదండీ! ఈ పైనుంచి మళ్ళీ మెలికేసుకుంటే అట్లా రావాలి. ఈ మెలికనేది ఇట్లానే ఉండాలండి. సేమ్ మళ్ళీ ఇట్లా అల్లుకుంటూ రావాలి. ఇలా మళ్ళీ ఇలానే రౌండ్‌గా అల్లుకుంటూ రావాలండి. అలా అల్లుకున్న తర్వాత మళ్ళీ పైన మనకి ఎంత వెడల్పుగా కావాలి అనుకుంటే అన్ని లేయర్స్ అనేది మనం కట్టుకుంటూ ఇలా చుట్టుకుంటా రావాలండి. ఇది క్రోచెట్ మోడల్ లాగా వస్తుందనమాట. లుకింగ్ అలా ఉంటుంది. ఇలా మనము 2 లేయర్స్ వేసుకుందామండి. 2 లేయర్స్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటదనేది నేను చూపిస్తాను. ఇలా అల్లుకుంటాం కదండీ! దీనికి లాస్ట్‌లో నాటు వేయడం ఎలా అనేది చూపిస్తాను. నాది దారం అయిపోయిందనమాట. అందుకని నేను నాటేయడం ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇలా మనకి ఇది రైట్ సైడ్ అండి. ఇది రాంగ్ సైడ్ అనమాట. రాంగ్ సైడ్ వైపు తిప్పి ఇక్కడ ఉన్న ఆహ్, థ్రెడ్స్‌కి ఒక నాట్ వేసుకోవాలండి. మరీ ఎక్కువగా కనిపించకుండా కొంచెం పక్కకి అలా వేసుకోవాలి. ఒకే చోట లావుగా రాకుండా. తర్వాత దీన్ని గమ్ పెట్టి అంటించేసుకోవాలండి. నేను చూపిస్తాను అది ఎలా అనేది కూడా. ఇలా వేసిన తర్వాత ఇది ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదండీ! ఈ థ్రెడ్స్ దగ్గర కొంచెం లైట్‌గా పెట్టుకోవాలండి. మళ్ళీ ఎక్కువైనా కూడాను అంత బావుండదు. లైట్‌గా గమ్ పెట్టుకోవాలి. ఇలా మనం గమ్ పెట్టేస్తే ఇది మనకి బ్యాక్ సైడ్ వస్తుందనమాట. ఇలా గమ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ డ్రై అవ్వనివ్వాలండి. యాక్చువల్‌గా ఇంకా అల్లాలి. నా దారం అయిపోయిందని మీకు ఇక్కడే ముడి చూపిస్తున్నాను. అల్లినయి ఉన్నాయి చూపిస్తాను. ఇదిగోండి ఇవి అల్లినవన్నమాట. ఇలా మనము ఎంత కావాలంటే అంత వెడల్పులో అల్లుకోవచ్చండి. ఇలా అల్లిన తర్వాత దీని చుట్టూ గోల్డ్ బీడ్స్ కుడతామండి. గోల్డ్ అయితే శారీలో ఉన్న దాన్ని బట్టి గోల్డ్ అయితే గోల్డ్ బీడ్స్, సిల్వర్ అయితే సిల్వర్ బీడ్స్ అన్నమాట. ఇప్పుడు నేను గోల్డ్ బీడ్స్ వాడుతున్నాను. అది ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఇలా ఇలా మనం అన్నీ మనకి శారీకి ఎన్ని కావాలో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. మీకు ఇలా కస్టమైజేషన్ కావాలి అనన్నా కూడాను మనం ఆర్డర్ మీద చేసి పంపిస్తామండి. స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కి మీకెవరికైనా కావాలి అనంటే గనక ఆర్డర్ చేసుకోండి. చుట్టూ బీడ్స్ ఎలా కుట్టాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కదండీ! ఇది గమ్ పెట్టాము. అంటే ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి మనము ఒక నాట్ వేసుకోవాలి. 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. దానికి ఒక నాట్ వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఒక ఒక నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 బీడ్స్ అండి. 2 బీడ్స్ ఒక 3 ఎక్కించుకోవాలి. 3 ఎక్కించుకొని కొంచెం గ్యాప్‌లో దీన్ని ఇలా కట్టుకోవాలి. ఇలా కట్టుకున్నప్పుడు ఒక బీడ్‌లో నుంచి ఇట్లా వెనక్కి తీసుకోండి. అప్పుడు మనకి ఇలా వస్తుంది. ఇలా వెనక్కి తీసుకున్నాం కదండీ! ఇప్పుడు మళ్ళీ 2 బీడ్స్ తీసుకోవాలి. 2 బీడ్స్ తీసుకొని జస్ట్ దీని పక్కనే ఇలా గుచ్చేసేయాలి. గుచ్చితే మనకిట్లా వి లాగా వస్తుందండి. ఇప్పుడు ఒక బీడ్‌లో నుంచి బ్యాక్ రావాలి. మళ్ళీ 2 బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ దీని పక్కనే కుట్టేసేయాలి. ఇలా ఈ రౌండ్ అంతా కూడా కుట్టాలండి. ఇవి కుట్టిన తర్వాత ఎలా ఉంటదనేది నేను చూపిస్తాను. ఇలా రౌండ్‌గా మనము కుట్టేసుకున్నాం గదండీ! ఇలా కుట్టిన తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి.
ఇది రైట్ సైడ్ అన్నమాట. ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్‌కి తిప్పుకొని పూసలో నుంచి ఈ థ్రెడ్‌కి అనేది గుచ్చాలండి. ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి. అంటే మీకు కలర్ తెలియడం కోసం నేను కొంచెం ఆపోజిట్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక నాట్ వేసుకున్నాక మనం ఇది కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను మనము కొంచెం లైట్‌గా గమ్ పెట్టేసేసి ఇవన్నీ అంటించేసుకోవాలండి. అంటించుకుంటే మనకి లెగవకుండా ఉంటది. నీట్‌గా కూడా ఉంటది. ఇప్పుడు ఇవన్నీ ఈ థ్రెడ్స్, ఈ నాట్స్ ఇవన్నీ కూడాను కొంచెం లైట్‌గా గమ్ అప్లై చేసుకోవాలి. మీకు ఈ మెటీరియల్ కావాలి అనన్నా, వీటికి కస్టమైజేషన్ చేయాలి అనన్నా కూడా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. గమ్ పెట్టిన తర్వాత ఇలా మొత్తం ఇలా ప్రిపేర్ అవుతుందండి. దీన్ని శారీకి ఎలా అటాచ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. మనము ఫస్ట్ ఇలా థ్రెడ్‌తో అల్లుకున్నాం గదండీ! ఆ తర్వాత మనం ఇలా పూసలతో అల్లుకోవడం గూడా చూపిచ్చాను కదండీ! ఇప్పుడు శారీకి ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోండి. కాటన్ థ్రెడ్ తీసుకున్న తర్వాత శారీకి అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకొని ఒక 2 నాట్స్ వేసుకోండి. ఇలా 2 నాట్స్ వేసుకున్న తర్వాత ఇలా 4 ఎంఎం సైజు గోల్డ్ బీడ్స్ తీసుకోండి. ఒక 2 తీసుకోండి. ఆ తర్వాత ఇలా పంకిన్ మోడల్ నేనైతే పంకిన్ మోడల్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఇంకొంచెం పెద్ద బీడ్ ఏదైనా ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇలా ఎక్కించేసుకొని మనకి రైట్ సైడ్, రాంగ్ సైడ్ ఉంటదండి. ఇది రైట్ సైడ్ అన్నమాట. ఇది కొంచెం వెనక మనము ఇవి కుడతాం కాబట్టి వెనక నాట్ అది ఉంటది. కాబట్టి ఇది రాంగ్ సైడ్. మనం రైట్ సైడ్ పెట్టుకొని ఇలా కట్టేసుకోవాలండి. సెంటర్ చూసేసుకొని ఇలా ఈ హోల్‌లో నుంచి ఎక్కించి మళ్ళీ ఈ బీడ్స్‌లో నుంచి శారీకి ఎక్కించుకోవాలండి. ఇలా మనము శారీకి అనేది అటాచ్ చేసుకోవాలండి. అలా వేసుకుంటే చాలా బాగుంటది. ఈ డిజైన్ అనేది చాలా గ్రాండ్‌గా కూడా ఉంటుందండి. మీకెవరికైనా కూడాను ఇలా తయారు చేసి పంపించమంటే నేను తయారు చేసి పంపిస్తానండి ప్రిపేర్ చేసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. మీకు ఏ కలర్‌తో కావాలి అనంటే ఆ కలర్‌తో కలర్ కస్టమైజేషన్‌తో మీకు చేసి పంపిస్తానండి. ఇప్పుడు ఇది నేను పింక్‌లో చేశాను. అలానే ఇవి మెరూన్ అన్నమాట. ఇలా కొన్ని ప్రిపేర్ చేసి పెట్టానండి. సేమ్ ఇలానే గోల్డ్ అన్నమాట. మీకిలా 2 పింకు, గోల్డ్ అలా 2 కావాలి అనన్నా 2 చేసి పంపిస్తాను. సేమ్ రౌండ్ కాదండి. రౌండ్ కాకుండా మనం ఇలా ఇట్లా గూడా చేసుకోవచ్చు. ఈ మెటీరియల్‌తో కూడాను. ఇవి నేను ఆల్రెడీ ఒకళ్ళకి చేశానండి. చేయగా మిగిలినాయన్నమాట ఇవి. ఇలా మనము ఇట్లా గూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ఇలా స్క్వేర్ ఉంటుంది గదా! స్క్వేర్‌కి ఇలా మనము ఇలా కుట్టుకోవచ్చు. లేదా మనం ఇలా రైస్ బీడ్స్ వేసి ఇలా గూడా కుట్టుకోవచ్చండి. ఇలా నేను కొన్ని ప్రిపేర్ చేయగా ఇవన్నీ మిగిలాయండి. మిగిలినాయన్నమాట. మీకు ఇది చూపిస్తున్నాను. అలానే మనము ఇట్లా కలర్‌తో కస్టమైజేషన్ చేసుకోవచ్చండి. ఇలా మనము అన్ని కలర్స్‌తోనూ కట్టుకోవచ్చు. నేనైతే ఒక 4 కలర్స్‌లో కట్టానన్నమాట. ఇట్లా ఇలా వస్తాయన్నమాట అన్నీ కూడాను. మీకు ఎలా కావాలి అనంటే అలా ప్రిపేర్ చేస్తానండి. మీకేదైనా ఫోటో రిఫరెన్స్ ఉంటే గనక అదైనా పంపించండి. నేను దాన్ని బట్టి చేయగలనా లేదా అదే టైం పడుతుందండి. ఏదైనా కూడా ఒక 1 వీక్ అనేది 10 డేస్ అనేది టైం పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ గూడాను మనము హ్యాండ్‌తోనే తయారు చేస్తామండి. హ్యాండ్‌తో అల్లాలి కాబట్టి కనీసం 10 డేస్ టైం పడుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ డిజైన్ ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.